10వ తరగతి ఇంటర్ విద్యార్థులు ఇప్పటికే పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పాఠశాలలో కళాశాలలో ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షల కాలంలోనే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పరీక్షలకు ముందు విద్యార్థులు ఆరోగ్యం సైతం ముఖ్యమంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు చెందిన మానసిక వైద్య నిపుణులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ సాగర్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్షల కాలంలో తగినంత నిద్రను స్వీకరించాలని, రోజువారీ దినచర్య ప్రకారం పుస్తక పాఠం సాగించాలన్నారు. విద్యార్థులు మానసికంగా పరీక్షలకు సిద్ధం కావాల్సిన తీరుపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ సాగర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్. ఇప్పటికే ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఆయా పాఠశాలల్లో కళాశాలల్లో ఇప్పటికే పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు నిరంతరం పరీక్షల కాలానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి లోనై వాళ్ళు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు ఏంటి, వారి పట్ల తల్లిదండ్రులు కానివ్వండి, అదేవిధంగా ఉపాధ్యాయులు కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి అంశాన్ని తెలిపేందుకు ప్రస్తుతం మనకు ఒంగోలులో ఉన్నటువంటి రిమ్స్ వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆర్ సాగర్ గారు ఉన్నారు. వైకే టీవీతో మాట్లాడింది. వారితో ఒకసారి మనం మాట్లాడే అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. వైకే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం పరీక్షల కాలం రానుంది. ఈ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క మానసిక ఒత్తిడిని వారు అధిగమించేందుకు ఏం చేయాలి, వారికి మీరు ఇచ్చేటటువంటి టిప్స్ ఏంటి సార్? ఇప్పుడు మామూలుగా ఏంటంటే పరీక్షలు అంటేనే ఇప్పుడు ప్రతిసారి మనకి న్యూస్ ఛానల్స్లో, పేపర్స్లో పరీక్షల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ పరిస్థితులు ఎక్కువగా మనకి ఫోకస్ అవుతూ ఉంటాయి. పైగా ఇప్పుడున్న మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా, ఏదో చిన్న విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అందరికీ తెలుస్తున్నాయి. ఇవన్నీ పిల్లలకు కూడా బాగా అవగాహన వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి ఒక రకమైన భయం అనేది ముందుగానే ఏర్పడిపోయి ఉంటుంది. ఎగ్జామ్స్ అంటే 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే మనం డిప్రెషన్ లోన్ అవుతాం, డిప్రెషన్ లోన్ అయితే సూసైడ్ చేసేసుకోవాలి. ఇట్లా తెలియకుండానే స్టూడెంట్స్ ఒక మానసికంగా ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. కానీ చెప్పాలంటే యాక్చువల్గా పరీక్షలు అనేది విద్యార్థులకి ఇంకా హెల్ప్ చేయాలన్నమాట. ఎందుకు పెడతారంటే ఎగ్జామ్స్ మామూలుగా ఆ 1 yearలో ఏదైతే సిలబస్ వాళ్ళకి జరుగుంటుందో దాంట్లో స్టూడెంట్ ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు, ఇంకా ఎంతవరకు అవగాహన చేసుకోవాల్సి ఉంది, ఆ మినిమం స్టాండర్డ్స్ అనేది నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయా లేదా, దీనికోసం మనం ఎగ్జామ్స్ అనేది ఒక కొలమానంగా తీసుకొని స్టార్ట్ చేశారనమాట. కాకపోతే ఇప్పుడు రోజు రోజుకి ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అంటే ఉద్యోగాలు తక్కువైపోయాయి, చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ క్రమంలో ఏంటంటే ఈ మార్కులకి ప్రాధాన్యత అనేది పెరిగిందనమాట. సపోజ్ ఇప్పుడు 10వ తరగతి మార్కులు అనుకోండి, 550, 570 ఇలా వస్తున్నాయి మార్క్స్. ఇలా వస్తే ఏంటంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో కొన్ని స్కూల్స్లో, కొన్ని కాలేజెస్లో కన్సెషన్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల పేరెంట్స్ ఏంది, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే మాకు ఖర్చు కూడా తగ్గుతుంది, ఇట్లా తెలియకుండానే వాళ్ళు మంచిగోరే చెప్తుంటారు, బట్ తెలియకుండానే ఒక ఒత్తిడి అనేది ఏర్పడిపోద్ది అనమాట. సో నా సలహా ఏంటంటే పిల్లలకి, మీరు మార్కుల గురించి ఆలోచించొద్దు. మీ పని ఏంటంటే మీరు ఏదైతే చదివారో ఈ సంవత్సరం రోజులు, ఇంకో 20-30 రోజులు ఉంది, ఈ 20-30 రోజుల్లో ఏంటంటే సిలబస్ అయితే మీకు కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రివిజన్ ఫేజ్లో ఉంటారు. అంటే ఏంది, ఆల్రెడీ జరిగిన క్వశ్చన్స్, టాపిక్స్ని మీరు మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీన్ని ఒక క్రమ పద్ధతిలో చేయాలి. మీరు చాప్టర్ వైజ్ వెళ్ళటము, సబ్జెక్ట్ వైజ్ వెళ్ళటము. అంతేకాకుండా ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రోజుకి 10 గంటల కంటే ఎక్కువసేపు బ్రెయిన్ చదివినా కూడా జ్ఞాపకం చేసుకోదు. సో దయచేసి రోజుకి 10 గంటల కంటే ఎక్కువ ఎవరు చదవద్దండి. ఆ చదివిన 10 గంటల తర్వాత ఫుల్గా రిలాక్స్ అయిపోండి. బాగా ఆడుకోండి, ఒక 1/2 hour, లేదా వాకింగ్ చేసుకోండి, లేదా ఇంట్లో వాళ్ళతో గడపండి, ఫ్రెండ్స్తో గడపండి. అదే సమయంలో నిద్ర కూడా కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ప్రతిరోజు ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా ఈ 20-30 రోజుల్లో మీరు కరెక్ట్గా షెడ్యూల్ కూడా వేసుకోవాలి. అంటే షెడ్యూల్ ఎలా వేసుకోవాలంటే, ఈ కెపాసిటీ ఆ 1 hourలో ఒక చాప్టర్ చదవగలరు అనుకోండి, టైం టేబుల్లో మనకి తెలియకుండానే 2 chapters అని వేసుకుంటాం. అట్లా ఎప్పుడు వేసుకోవద్దు. మీ కెపాసిటీ 1 chapter అయితే 1 chapter వేసుకోవాలి. ఎప్పుడైతే మీ కెపాసిటీకి తగ్గట్టు మీరు టైంని షెడ్యూల్ చేసుకుంటారో అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, ఆ వారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మళ్ళీ ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే నిద్ర. కనీసం 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. అంతేగాని రాత్రి అంతా నైట్ అవుట్లు చేయడం, అట్లాగే ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఫెటిగ్ అంటారు, అంటే ముద్దు మారిపోద్ది అనమాట. ప్రతిసారి 40 మార్కులు 45 మార్కులు వస్తున్నాయి అనుకోండి,
నువ్వు 80 తెచ్చుకోవాలరా అంటే వాడి వల్ల కాదు. అదే ప్రతిసారి 45 వచ్చే విద్యార్థికి నువ్వు 50 తెచ్చుకో నాన్న, నువ్వు 50 తెచ్చుకోవాలంటే ఇవి మార్చుకో అని టీచర్ కానీ పేరెంట్ కానీ చెప్తే వాడికి కూడా రియలిస్టిక్ టార్గెట్ అంటారనమాట. సో 40 తెచ్చుకునే వాడికి 50 తెచ్చుకోవడం అనేది ఒక హోప్ని ఇస్తుంది. అంతేగాని నువ్వు 80 తెచ్చుకో అంటే వాడు అక్కడే డల్ అయిపోతాడు, ప్రయత్నం కూడా చేయడు అనమాట. అలా చిన్న చిన్న టార్గెట్స్ పెడితే వాళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు దయచేసి వేరే పిల్లలతో కంపేర్ చేయొద్దు. సో ప్రతి ఎగ్జాము నీకు ఒక ఛాన్స్ ఇస్తుంది, అట్లా జీవితం చాలా అవకాశాలు ఇస్తుంది. సో ఇప్పుడున్న టైంలో నువ్వేం చేయాలనేది మాత్రం ఆలోచించండి. సో పేరెంట్స్ కూడా అది వాళ్ళకి పిల్లలకి చెప్పగలగాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఖచ్చితంగా బాగా చదివినవాడే సక్సెస్ అవుతాడా అనేది ఏం లేదు. కష్టపడ్డవాడు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సో నేను చెప్పేదంటే మీరు కష్టపడండి, ఇష్టంగా కష్టపడండి. ఇది ప్రస్తుతం పరీక్షల కాలానికి ప్రతి విద్యార్థి తగినటువంటి నిద్రను స్వీకరిస్తూ అదేవిధంగా ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, అదేవిధంగా వారిపై ఒత్తిడి చేయకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎక్కువగా వారిని ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి డాక్టర్స్ తెలుపుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel